అందరికీ నమస్కారం. తెలుగు తల్లి ఆవేదన సంక్షిప్త సంభాషణ సమర్పణ మా శ్రీ నిమ్మగడ్డ నాగభూషణం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు పల్లవి, మహిమ, మరికొంతమంది. రచన దర్శకత్వం శ్రీ గాజుల సురేష్. తెలుగు ప్రథమ శ్రేణి ఉపాధ్యాయులు. వినండి. తెలుగు తల్లి ఆవేదన. ఏంటో ఈ పిల్లలు, అటు తెలుగు రావట్లేదు, ఇటు ఇంగ్లీష్ రావట్లేదు, హిందీ కూడా రావట్లేదు. ఆ రాము గారిని రాత్రి రాయమంటే దా రాసి ఇంగ్లీష్ లో 3 రాశారు. ఏమిట్రా ఇది అంటే తెలుగులో దా, ఇంగ్లీష్ లో 3, దాత్రి మేడం అంటున్నాడు. ఏం చదువో ఏం లోకమో, పిల్లలు అన్ని కలిపి చదివేస్తున్నట్టున్నారు. ఈవేళ బాగా అలసిపోయాను, కాస్త భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటాను. చేపల కూర చాలా బాగుంది. భోజనం చేశాను, విశ్రాంతి తీసుకోవాలి. పల్లవి, అమ్మా పల్లవి. ఎవరు నా పేరు పెట్టి పిలిచేదే? చుట్టూ చూస్తే ఎవరు లేరే. ఇదంతా నా భ్రమ అనుకుంటలే. పల్లవి, అమ్మా పల్లవి. ఇంత అర్ధరాత్రి వేళ మళ్ళీ నా పేరు పెట్టి పిలిచేది ఎవరు? ఎవరమ్మా నువ్వు? నేనమ్మా తెలుగు తల్లిని. తెలుగు తల్ల? నాతో నీకేంటమ్మా అవసరం? భయమేస్తుందమ్మా, కాస్త ప్రత్యక్షమై మాట్లాడవా? భయపడకు పల్లవి, భయపడకు. నేను ఇవాళ తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయం గురించి నీతో మాట్లాడదామని వచ్చానమ్మా. ధన్యురాలినమ్మా, నీ దర్శన భాగ్యం కలిగినందుకు నేను ధన్యురాలిని. నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. అలాగేనమ్మా. ఈ మధ్య నాకు చాలా అన్యాయం జరుగుతుందమ్మా. నాకు 56 అక్షరాలు అయితే అందులోని కొన్ని అక్షరాలను మీ వాళ్ళు తొలగించారు. అవునా అమ్మా? అదేమిటి అని అనుకుంటున్నావా అమ్మా? అలు ఒలులను, సా ఝాలను, వాటితో పాటు బండీరా వాడకమే పోయింది. చివరకు శేషాసాలను కూడా ఎలా వాడాలో తెలియని పరిస్థితి. సకలము అని అనకుండా ఈ మధ్య శకలము అని అంటున్నారమ్మా. సకలానికి శకలానికి తేడా నీకు తెలియంది కాదు. పోనీలే పిల్లలు కదా అని వదిలేస్తుంటే ఈ మధ్య నాకు మరొక సమస్య వచ్చి పడిందమ్మా. ఏమిటమ్మా అది? అలాను లాగాను, అణాను నాగాను వాడుతున్నారమ్మా. పెళ్ళి కాస్త పెళ్ళి అని అంటున్నారమ్మా. కళ్ళు కాస్త కళ్ళు అని అంటున్నారు. కళ్ళుని కళ్ళు అని అంటే ఎంత ప్రమాదమో నీకు తెలియంది కాదు. మొన్న మధ్య కొందరు పిల్లలు వ్రాయి అని అనకుండా రాయి అని అంటున్నారమ్మా. ఆ మాటకు నాకు చాలా నవ్వొచ్చింది, మరియు అలాగే బాధ కూడా కలిగింది. నీవు ఉపాధ్యాయురాలివి కాబట్టి కనీసం నువ్వైనా నీ విద్యార్థులకు తెలుగు భాష ఆవశ్యకతను గురించి తెలియచేస్తావని ఆశతోనూ ఆకాంక్షతోనూ నీ దగ్గరకు వచ్చానమ్మా. ఖచ్చితంగా అమ్మా. అయినా మా మానవులు అన్నిటినీ నాశనం చేసేస్తున్నారు. తెలుగు భాష కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. నువ్వు చెప్పినట్లుగానే నేను నా విద్యార్థులకు తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తానమ్మా. అలాగే ఇక ఉంటానే. శుభం. ధన్యోస్మి అమ్మా, ధన్యోస్మి.
ఇప్పుడు ఏం చేయాలి? తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి ఎలా తెలియజేయాలి? ఒక ఆలోచన వచ్చింది. అందరికీ ముందుగా కరపత్రికలు పంచుతూ తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తాను. సోదరి సోదరులారా, నేటి నుంచి మాతృభాష అయిన తెలుగులో చక్కగా వ్రాయగలగాలి, చక్కగా చదవగలగాలి. సరేనా? జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.